యేసు తన శిష్యులతో కలిసి గలిలయ సముద్రంకు ఎదురుగా ఉన్న గెరాసేనుల దేశమునకు పడవలో వచ్చెను. యేసు పడవ దిగగానే అపవిత్రాత్మ దయ్యము పట్టినవాడు యేసునకు ఎదురుపడి యేసుకు నమస్కారము చేసెను. అతడు ఎల్లప్పుడూ బట్టలు లేకుండా సమాధులలో లోను కొండలలోనూ ఉంటూ కేకలు వేస్తూ రాళ్లతో తన్ను తాను గాయపరచుకొనుచు ఉండేవాడు. ఎవరైనను అతనిని సంకెళ్లతో బంధించినను అతడు ఆ సంకెళ్లను తెంపుకొని వెళ్ళిపోయేవాడు. ఎవరను అతనిని బాగుపరచలేకపోయిరి. ఆ దయ్యం పట్టినవాడు యేసుకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను బాధపరచకము, దేవుని పేరట నిన్ను వేడుకొనుచున్నాము అని యేసుతో అనెను. అప్పుడు యేసు, నీ పేరేమి అని అడగగా, నా పేరు సేనా దయ్యము, మేము అనేకమంది దయ్యములము అని చెప్పెను. మమ్మలను పాతాళములోనికి పంపవద్దని ఆ దయ్యములు యేసును వేడుకునెను. మమ్ములను ఇక్కడున్న పందులలోనికి చుచ్చుకుని పోవుటకు అనుమతి ఇవ్వమని యేసును వేడెను. యేసు దయ్యములకు అనుమతి ఇవ్వగా అవి పందులలోనికి చుచ్చుకొని పోయెను. వెంటనే ఆ పందులు పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో పడి ఆ పందులన్నీ మరణించెను. వెంటనే దయ్యములు విడిచిన వాడు బాగుపడి మంచి బట్టలు ధరించి జనులలో తిరుగుచుండెను. జనులు వాణ్ణి చూసి భయపడిరి. పందులు మేపువారు ఈ విషయములన్నీయు జనులకు తెలిపినప్పుడు వారి మిక్కిలి భయపడి యేసును ఆ ప్రాంతమును వదిలి వెళ్ళమని వేడుకొనెను. దయ్యము విడిచిన వాడు యేసును వెంబడింపగా యేసు అతనితో, నీకు స్వస్థత కలిగిన విషయము మీ పట్టణంలోని ప్రజలందరికీ తెలుపమని చెప్పి అతనిని ఇంటికి పంపెను.